నమస్తే మామ అందరికి. మా స్వామి అయితే పొద్దున్నే కాల్ చేసి రెండు స్వామి గుడి దగ్గరికి అన్నారు. ఎందుకు స్వామి అంటే ఇడుములు అనేసి మర్చిపోయారంట అన్నారు. వెంటనే వెళ్ళేసరికి నేనైతే ఇడుములు అనేది కంప్లీట్ అయిపోయి అనమాట. అంటే మా స్వామి కంప్లీట్ అయిపోయి సరే కదా మరి ఏం చేస్తామని అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటాను. మేము కూడా అన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాను అనమాట. సో వెంటనే ఇడుములు అనేది ఇప్పేస్తారు. ఎందుకు స్వామి అంటే ఈవినింగ్ బస్సు వస్తే అప్పుడు మోసుకుంటలేం కదా అంటున్నారు. సర్లే మరి ఏం చేస్తామనేసి వెంటనే స్వామి అయితే అన్నారు భిక్ష చేద్దాం పదన, ఈ ఆఖరి భిక్ష స్వామి చేద్దాం పదని అన్నారు. సరే కానీ మేము కూడా వెళ్ళిపోయాం అనమాట. అంటే అయ్యప్ప మాల్లో ఈ భిక్షలు ఏం మాయ ఉంటో తెలియదు కానీ గొప్ప టేస్ట్ ఉంటుంది మామ. ఆ మాల్లో ఉండేటప్పుడు ఏమి గుర్తురాదు, చాలా ప్రశాంతంగా ఉంటుంది అంటారు. మేము కూడా ఒకసారి వేరే ట్రై చేద్దాం. ఈవినింగ్ అయ్యేసరికి స్వాములందరూ ఇంకా లేట్గా వెళ్ళారనమాట. ఎందుకంటే బస్సు అనేది చాలా లేట్గా వచ్చింది. సో వాళ్ళని పంపించడానికి చాలామంది జనాలు అయితే వచ్చారు. మా ఊర్లో సకానికి సగం జనం మొత్తం వాళ్ళు పంపించిన దగ్గర ఉన్నారనమాట. మీరు కూడా ఒకసారి చూసేయండి ఎంతమంది జనాలు వచ్చారనేది. మీ ఊర్లో కూడా ఎంతైతే కామెంట్ చేశారనమాట. మా ఊరి గ్రామ దేవతకి దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ అయిపోతారనమాట. వెంటనే ఇతనమాట మా గురుస్వామి, అంటే మా అన్నయ్య వాళ్ళ గురుస్వామి అనమాట. సో ఇతను కూడా గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు చేసిన దీక్షలు మొత్తం ఇతని చేతుల మీద ఉంటుంది అనమాట. ఇతను చేపిస్తారనమాట. ఎన్ని తప్పులు చేసిన ఇతను చూసుకుంటారు. సో మా స్వాములందరికీ ఒకటే చెప్తున్నాను, అందరూ క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తారని కోరుకుంటున్నాను. బీ సేఫ్, హ్యాపీ జర్నీ స్వామి.